మరి పూర్వం వీరందరూ కూడా అక్కడ తరలించేవారు. వీరికి మాయమాటలు చెప్పి మేము పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం, ఈ క్షేత్రాలన్నీ అభివృద్ధి చేస్తాం, ఈ శైలేశలింగం అభివృద్ధి చేస్తాం, బౌరం అభివృద్ధి చేస్తాం, ఇక్కడ నెక్కడ ఉన్నటువంటి ఇష్టకామేశ్వర అభివృద్ధి చేస్తాం, ఇట్లా నల్లమల్లి అభయాలు ఉన్నటువంటి అన్ని దేవాలను అభివృద్ధి చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పేసి వాళ్ళు ఎక్కడెక్కడ గేట్లు పెట్టుకొని ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ నెక్కంటిగూడెం ఉన్నటువంటి ఇష్టకామేశ్వర దగ్గర కావచ్చు, అక్కడ అప్పాపూరు అడవిలో ఉన్నటువంటి మరి బౌరమ్మ కావచ్చు, రాంపూర్ ఉన్నటువంటి శిలేశ్వర లింగమయ్య కావచ్చు, మధ్యమడుగు ఆంజనేయ స్వామి కావచ్చు, అదేవిధంగా లోపల ఉన్నటువంటి మల్లెల తీర్థం ఉన్నటువంటి అక్కడ ప్రాంతం కావచ్చు, రంగాపూర్లో ఉన్నటువంటి ఉమామేశ్వరం శివాలయం కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా ఆదివాసీలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చెంచు తెగ, ప్రత్యేకంగా నల్లమల్ల చెంచులు, దైవ చెంచులు, దేవునితో సమానం, దేవునికి సేవలు చేసినటువంటి చెంచు తెగ ఇది. వాళ్ళు ఏమి ఆశించేటువంటి వారు కాదు. పెద్దలు చెప్తున్న ఇక్కడ పూర్వం నుంచి కూడా జై ఆదివాసీ, యావత్ ఆదివాసీ సమాజానికి నమస్కరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా చేతులెత్తి వారికి శిరస్సు వంచి పాదాబంధన చేస్తూ ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసీలు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి యొక్క అఘాయిత్యాలకి, ఆనాటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల వేధింపులకి, మరి వాళ్ళు చేసినటువంటి దోపిడీ దౌర్జన్యానికి వ్యతిరేకంగానే దేశ స్వాతంత్రం కోసము మొదటిగా విల్లు ఎక్కుపెట్టినటువంటి ఆదివాసీలు తొలి సిపాయి తిరుగుబాటుకు ముందే, దాదాపు 100 ఏళ్ళకు ముందే అటువంటి రవి అస్తమించిన సామ్రాజ్యం అనుకున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై పోరాడినటువంటి చరిత్ర ఆదివాసీలదే. వారి స్ఫూర్తితోటే బాబా టిల్కా మాజీ కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, తాంత్యా బిల్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిజాం ప్రభుత్వం పోరాడినటువంటి కుమరం భీం కావచ్చు, స్వయం గంగులు కావచ్చు, ఈ ప్రాంతవాసినటువంటి చెంచులు చెందినటువంటి హనుమంతప్ప, కుడుమల హనుమంతప్ప కావచ్చు, కుడుమల పెద్ద బయలుడు కావచ్చు, వీరందరూ ఆ రోజు ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై, నిరంకుశ నిజాం ప్రభుత్వాలపై పోరాడినందువల్లనే ఆ తదుపరి అనేక మంది స్వాతంత్ర పోరాటోదులు వీరి యొక్క ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇటువంటి అనేక మంది మరి స్వాతంత్ర సమరయోధులు కూడా పోరాడి దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క 5వ షెడ్యూల్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి భారతదేశం మధ్య భాగంలో గోండ్వానా రాజ్యాలు విలీనం కావడానికి, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రం ఉన్నటువంటి ప్రాంతాలు విలీనం కావడానికి ఆనాడు దేశం కోసం పోరాటటువంటి స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా ఒక ఆదివాసీ నాయకులతోటి మాట్లాడుకొని మరి రాజ్యాంగం రూపకల్పన చేసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ, దానిలో జైపాల్ సింగ్ ముండా గారు ఆదివాసీ తరపున ముండా తెగ చెందినటువంటి మరి గొప్ప వ్యక్తి, వీరందరూ మాట్లాడుకొని మాకు ఈ దేశంలో ఉండటానికి, మా ప్రాంతంలో మా ఆదివాసీ తెగల సంస్కృతి సంరక్షణ అభివృద్ధి చేసుకోవడానికి, మరి అక్కడ ఉన్నటువంటి నిధులపై హక్కులు, అడవిపై హక్కు ఉండడానికి మాకు ప్రత్యేకమైన చట్టాలు కావాలి, ఆ యొక్క రక్షణ ఇస్తేనే తప్ప మేము ఈ దేశంలో విలీనం కావాలని చెప్పడం వల్ల మరి ఆనాటి స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా, మేధావులు అందరూ కూడా ఆలోచన చేసి మీకు ఎటువంటి ప్రమాదం రాదు ఈ దేశంలో ఉండటం వల్ల అని చెప్పేసి ఈ దేశంలో మధ్య భాగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ ఈనాటి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒడిశా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఈ అన్ని రాష్ట్రాలని మళ్ళీ ప్రత్యేకంగా ఒక 5వ షెడ్యూల్గా రాజ్యాంగంలోనే ఇంకొక రాజ్యాంగం 5వ షెడ్యూల్ రాజ్యాంగం, అటు 6వ షెడ్యూల్ రాజ్యాంగం ఏర్పాటు చేసి ఈ యొక్క అడవిపై హక్కు, ఈ యొక్క ఆదివాసి నివసించే హక్కు, వారి సంస్కృతిని కాపాడే హక్కు, వారి జీవించే హక్కు, వనరులపై హక్కు, ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. కానీ గత 78 సంవత్సరాలుగా, స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాలుగా మళ్ళీ అదే దోపిడీ దౌర్జన్యము నిర్బంధాలు ఎక్కడికక్కడ మళ్ళీ బ్రిటిష్ పాలకులు ఉన్నటువంటి అటవీ శాఖ ఏ రకంగా అయితే ప్రవర్తించిందో ఈ ప్రజాస్వామ్య దేశంలో అటవీ శాఖ అధికారులు ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ నెక్కంటిగూడెం ఉన్నటువంటి ఇష్టకామేశ్వర దగ్గర కావచ్చు, అక్కడ అప్పాపూరు అడవిలో ఉన్నటువంటి మరి బౌరమ్మ కావచ్చు, రాంపూర్లో ఉన్నటువంటి శిలేశ్వర లింగమయ్య కావచ్చు, మధ్యమడుగు ఆంజనేయ స్వామి కావచ్చు, లోపల ఉన్నటువంటి మల్లెల తీర్థం ఉన్నటువంటి అక్కడ ప్రాంతం కావచ్చు, రంగాపూర్లో ఉన్నటువంటి ఉమామేశ్వరం శివాలయం కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా ఆదివాసీలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చెంచు తెగ, ప్రత్యేకంగా నల్లమల్ల చెంచులు అంటే దైవ చెంచులు, దేవునితో సమానం, దేవునికి సేవలు చేసినటువంటి చెంచు తెగ ఇది. వాళ్ళు ఏమి ఆశించేటువంటి వారు కాదు. పెద్దలు చెప్తున్న ఇక్కడ పూర్వం నుంచి కూడా అక్కడ శ్రీశైలం నుంచి ఆ చెక్ పోస్ట్ మెయిన్ రోడ్, డోర్నాల మెయిన్ రోడ్ నుండి చెక్ పోస్ట్ వరకు 20 కిలోమీటర్లు, అక్కడ యాత్రికులు దిగిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్లు దట్టమైన అడవి, ఇప్పుడే పెద్ద అడవి ఉన్నది. మరి ఆ కాలంలో శ్రీకృష్ణదేవుల కాలం అప్పటి నుంచి కూడా వీళ్ళ పూర్వీకులు, దానికి పూర్వం కూడా వచ్చే యాత్రికుల్ని అక్కడి నుంచి కూడా వాళ్ళని ఎటువంటి క్రూరమృగాలు దాడి చేయకుండా వారు తీసుకుని ఇక్కడ రావటము, వారికి పూజలు చేపించి అమ్మవారి దగ్గర, ఇష్టకామేశ్వర దగ్గర వారు మరి ఇక్కడ ఉపవాసము పస్తులు ఉండకుండా వారికి భోజనం కూడా ఆనాటి పూర్వీకులు ఎంతో కష్టపడి అడవులలో గడ్డలు, దుంపలు ఇటువంటి అన్ని వేరుకొని వాటి ద్వారా వచ్చే సంపాదనతోటి వాళ్ళు ఇచ్చేటువంటి 2 రూపాయలు 5 రూపాయలు విరాళాలతోటి
దానాలతోటి భోజన సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తులు ఎవరంటే చెంచులు. ఇక్కడ అటువంటి చెంచులు ఆ వారసత్వంగా ఈనాటికి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఇంటికి ఇక్కడ ఉన్న 35 ఇల్లు కూడా ప్రతి నెల ఇంటికి ఇంత దాన్ని విరాళం వేసుకొని వాళ్ళే దాతలుగా వాళ్ళే భోజనాలు వండించి ఇక్కడ ఉన్నటువంటి చెంచు మహిళలు చెంచు ఆడబిడ్డలు కూడా మనకి భోజనాలు అందరూ కూడా పెట్టేస్తుంది. ఇక్కడ ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, వాళ్ళు ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం ఇక్కడ చూడట్లే. వాళ్ళు ఇష్టకామేశ్వర దగ్గర వచ్చినటువంటి భక్తులు ఎవరైనా సరే వారికి అన్నదానం చేయటం మేము చేయవలసిన పని, మేము చేయవలసిన సేవ అని గొప్ప మనసు చేసినటువంటి ఇటువంటి చెంచుల్ని ఈ అటవీ శాఖ అధికారులు వేయించడం మాత్రం చాలా దుర్మార్గం. ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పొందినటువంటి అటవీ శాఖ మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారిలు, మరి పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు కూడా వారు కూడా అసలు ఈ అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకు వేధిస్తున్నారని చెప్పేసి నాకే అర్థం కావట్లేదు పలు సందర్భాల్లో చెప్పినటువంటి విషయం మనం చాలా న్యూస్ ఛానల్ చూసినాం. అట్లనే తెలంగాణ పోతే అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారు అక్కడ కూడా నిత్యము వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎప్పటికీ అటవీ శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కోయ కావచ్చు, కొలాం కావచ్చు, కొండరెడ్డి కావచ్చు, గోండ్స్ కావచ్చు, నాయక్పోడ్స్ కావచ్చు, అడవిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని దాని యొక్క కావాల్సినటువంటి ఈ యొక్క సేద్యాన్ని చేసుకున్నప్పుడు ఈ ఫారెస్ట్ దగ్గర దాడులు చేయటము, ఆ వేసిన పంటని గుంజేయటము, డోజర్లు పెట్టి దున్నటము, వాళ్ళని చీరలు ఇప్పి ఆ చీరలతోటే చెట్లకు కట్టేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కూడా మనం ఈ రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చూడవచ్చు. కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే ఆదివాసులు ఎవరు కూడా వేరే వాళ్ళకి కీడు చేసేవారు కారు, హాని చేసే గుణం లేదు. అది మనుషులే కావచ్చు, వాళ్ళ కులమే ఏ కులమైనా కావచ్చు, వారు ఏ మతమైనా కావచ్చు, ఒక మనిషికి వారికి చేతనైన సాయం చేయాలంటూ గుణం కలిగినటువంటి వారు ఆదివాసీ సమాజం. అదేవిధంగా ఈ అడవిలో తిరిగేటువంటి క్రూర మృగాలు కూడా ఎటువంటి హాని చేయకుండా, అవి పులే కావచ్చు, జింకే కావచ్చు, నెమలే కావచ్చు, కుందేలే కావచ్చు, ఏ ప్రాణి అయినా సరే ఈ అడవిలో జీవించే హక్కు మనిషితో పాటు వాటికి కూడా జీవించే హక్కు ఉందని చెప్పేసి వాటితో కూడా మమేకమై జీవించినటువంటి గుణము ఈ యొక్క ఆదివాసీ ఉంది. ఇటువంటి ఆదివాసీల్ని ఇబ్బంది పెడుతూ అటవీ శాఖ అధికారులు, మరి పూర్వం వీరందరూ కూడా అక్కడ తరలించేవారు, వీరికి మాయమాటలు చెప్పి మేము పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం, ఈ క్షేత్రాలన్నీ అభివృద్ధి చేస్తాం, ఈ శైలేశలింగం అభివృద్ధి చేస్తాం, బౌరం అభివృద్ధి చేస్తాం, ఇక్కడ నెక్కడ ఉన్నటువంటి ఇష్టకామేశ్వరం అభివృద్ధి చేస్తాం, ఇట్లా నల్లమల్లి అభయాలు ఉన్నటువంటి అన్ని దేవాలను అభివృద్ధి చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పేసి వాళ్ళు ఎక్కడెక్కడ గేట్లు పెట్టుకొని వాళ్ళు వచ్చేటువంటి దాంట్లో కష్టపడింది లేదు, ఒక పని చేసింది లేదు, రోడ్డు సౌకర్యం లేదు, మంచినీరు సౌకర్యం లేదు, ఇక్కడ వచ్చే యాత్రి ఒక షెడ్డు లేదు, వాళ్ళకి వచ్చినటువంటి ఒక పూట భోజనం పెట్టి లేదు, పప్పు భోజనం పెట్టేది లేదు, ఏమి లేవు. ఇక్కడ పూజా సామాగ్రి ఉన్నటువంటి చెంచు ఆడబిడ్డలకి వాళ్ళకి ఏదో బండ్లు వాళ్ళు సొంతంగా చేర్చుకున్నటువంటి బండ్లు తప్ప కనీసం షెడ్లు కూడా లేవు. మరి ఇదే మరి అధికార యంత్రాంగం మొత్తం కూడా శ్రీశైలంలో చాలా పెద్ద ఎత్తున కాటేజీలు, షాపింగ్ మాల్స్ అన్ని కడుతున్నారు, మళ్ళీ తిరుపతిలో కట్టారు. ఎక్కడికి పోయినా అనేక దేవాలయాలలో అరుణాచలం తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి, శ్రీకాళహస్తి తీసుకోండి, మరి ఎక్కడికి పోయినా సరే అభివృద్ధి చేసేటువంటి ఈ అధికార యంత్రాంగం ఈ ఆదివాసులు ఉండేటువంటి ఏజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రాలు, దేవత క్షేత్రాలు అభివృద్ధి చేయడం మాత్రం అటవీ నిబంధనలు అడ్డొస్తాయని చెప్పేసి మీరు కేంద్రానికి పోండి, మోడీ గారిని కలవండి, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కలవండి అని చెప్పేసి వీళ్ళకి సాధ్యం కానీ వీళ్ళు వెళ్ళలేనటువంటి దగ్గరికి వీళ్ళు వెళ్ళని చెప్పడం అనేది దారుణం. మీరు ఏ కష్టం లేకుండా పుణ్యానికి సగం 50-50 డబ్బులు తీసుకొని మీరు ఏం చేస్తున్నారు, ఏది అభివృద్ధి చేస్తున్నారు? రోడ్డు సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం ఏమి లేదు, కనీసం వీళ్ళకి అనారోగ్యం వస్తే పట్టించుకునేటువంటి పరిస్థితులు కూడా లేవు. వీళ్ళకి ఇచ్చినటువంటి వాటాలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ యొక్క డ్రైవర్ భత్తాకి, ఆ రిపేర్లకి, ఆ డీజిల్కి, ఈ యొక్క కిస్తీ కట్టడానికి, ఏది లోన్లు తెచ్చుకున్నటువంటి డబ్బులు కట్టడానికి, లోన్ కట్టడానికి తప్ప ఎందుకు భయపడలేదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఈ యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో నల్లమల చెంచులు జీవించేటువంటి ప్రాంతాలతో పాటు అటు గోండ్స్ ఉండేటువంటి, కోయలు ఉండేటువంటి, నాయక్పోలు ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నేను ప్రత్యక్షంగా మరి ఒక పక్కన ఉద్యోగం చేసి ఒక పక్క సెలవు పెట్టుకొని కూడా అనేక నెలలుగా నేను పర్యటిస్తూ అనేక చోట్ల చూస్తే పరిస్థితులు మొత్తం కూడా ఇంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా ఈ యొక్క అటవీ శాఖ వేధింపుల వల్లే ఈ యొక్క ఆదివాసీ అభివృద్ధి కావట్లేదు. ఒకవేళ కొంతమంది ఆదివాసీలు బయట ప్రపంచానికి వచ్చి చదువుకుందామని అక్కడికి వస్తే అక్కడ వలస వచ్చినటువంటి ఈ యొక్క గోరు బంజారాలు, సుగాలి, లంబాడి, బంజారాలు మొత్తం కూడా ఈ యొక్క ఆదివాసీ దక్కటువంటి రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, 5వ షెడ్యూల్ ప్రాంతంలో కల్పించిన హక్కులు, విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, భూములు, సంస్కృతి మొత్తం కూడా ఇవాళ మేడాల సమ్మక్క జాతర చైర్మన్ పదవి కూడా మాకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది కూడా చాలా సిగ్గుచేటు. మొన్న శ్రీశైలంలో దేవస్థాన కమిటీ కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు, మన రమేష్ నాయుడు గారు, ఈవో గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఈ యొక్క శ్రీశైలం మల్లన్నం
మల్లన్న దేవాలయానికి వీళ్ళ పూర్వీకులే దీన్ని అభివృద్ధి చేశారు. పూజలు చేసేవారు, తోకల వారు కావచ్చు, పిట్టల మల్లిడి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసేవారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా దర్శన భాగం కల్పించాలని చెప్పి, స్పర్శ దర్శనం కల్పించాలని చెప్పి నెలలో ఒకసారి స్పర్శ దర్శనానికి మరి వారి యొక్క అవకాశం కూడా కల్పించడం కూడా మేము స్వాగతిస్తున్నాం. ఇట్లనే ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఆదివాసి చెందినటువంటి దేవాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇదే రకంగా ఆదివాసీ తెగలందరికీ కూడా ప్రత్యేక దర్శనము ప్రతి నెల కూడా ఒక రోజు కేటాయించాలి. అదేవిధంగా ఆ యొక్క దేవతల కళ్యాణాలను కూడా ఆ యొక్క ఆదివాసీ తెగల సమక్షంలోనే ప్రతి సంవత్సరం కూడా ఒకసారి నిర్వహించినటువంటి ఆ వెసులుబాటు, ఆ యొక్క ఏర్పాటు కూడా ప్రభుత్వాలు కల్పించాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి క్షేత్రాలు ఏవైతున్నాయో వాటికి మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు, చిన్న రోడ్డు ఒకటి, అదేవిధంగా కరెంటు, వాటర్, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా యాత్రికులు ఉండటానికి షెడ్లు, భోజనశాలలు ఏర్పాటు చేసిన బాధ్యత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అదేవిధంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చెందినటువంటి ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న అటవీ శాఖ మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన యొక్క కొండా సురేఖ్ గారు, అక్కడ ఆదివాసీ ఆడబిడ్డ అయినటువంటి మరి పంచాయతీ శాఖ మంత్రులు మరి ధనసరి సీతక్క గారు, వీరందరూ కూడా ప్రత్యేకంగా ఇరు రాష్ట్రాలు చెందినటువంటి మాట్లాడుకొని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో, అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క సమస్యలు, ఈ ఓ పక్కన అటవీ శాఖ సమస్యలు, వీళ్ళ యొక్క వేధింపులు, ఏ రకంగా దీన్ని పరిష్కరించాలి, ఏ రకంగా ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ఈ యొక్క ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ టూరిజం, ఒక ఆధ్యాత్మికమైన ట్రైబల్ టూరిజం చేయడం ద్వారా ఒక ఆదివాసీ ధార్మిక పరిషత్, ఎందుకంటే ఎండోమెంట్ అంటే అది మొత్తం కూడా ఈ యొక్క పూజలు, వేదాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా ఆదివాసీలకి అవన్నీ అర్థం కానటువంటి విషయాలు. ఆదివాసీలు వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన అవన్నీ కూడా. చెంచుదగా ఒక రకం చేస్తుంది, కోయిత ఒక రకం చేస్తుంది, గోండు ఒక రకం చేస్తుంది, నాయకుడు ఒక రకం చేస్తుంది, కొలాము, మళ్ళీ ఇక్కడ ఉన్న సవర్లు కావచ్చు, బగతలు కావచ్చు, కొండరెడ్లు కావచ్చు, ఇట్లా విభిన్నమైన తెగలు వారి యొక్క ప్రకృతి పూజా విధానం ప్రకారం చేస్తారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎండోమెంట్ పరిధి కాకుండా మాకంటూ ప్రత్యేకంగా ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి దానివల్ల చేయటం వల్ల ఇక్కడ టూరిజం పెరిగి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, తిరుపతి కావచ్చు, యాదాద్రి కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఇటువంటి దేవస్థానాల్లో ఖచ్చితంగా ఆదివాసీ నిరుద్యోగ యువకుల్ని, మళ్ళీ మా అమ్మాయిల్ని అందరినీ కూడా వారి యొక్క విద్యార్హతలకు అనుగుణంగా ఏదో కాంట్రాక్ట్ బేసిస్ మీద కాకుండా రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళని తీసుకోవాలి. అదేవిధంగా అటవీ శాఖలో కూడా ఏదో నెలకి 10,000 ఇచ్చినటువంటి మరి కాంట్రాక్ట్ పోస్టులు కాకుండా రెగ్యులర్గా, ఎందుకంటే మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలన్నీ కూడా లంబడోళ్ళు మొత్తం కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కావచ్చు, మొత్తం కూడా వాళ్ళే దోచుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మాకు దక్కాల్సినటువంటి రాజ్యాంగంగా కల్పించినటువంటి హక్కులు ఏవైతే 4% రిజర్వేషన్లో మా వాటా మాకు కావాలి, మా యొక్క భూభాగం పైన, అడవి పైన హక్కు మాకు ఏదైతే ఉందో అది కల్పించాలని కోరుకుంటూ, తొందరలోనే ఈ యొక్క సమస్యలపైన ఖచ్చితంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ అందరం కలిసి పెద్ద ఎత్తున మరి ఢిల్లీ వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా ఆదివాసీ ఆడబిడ్డ మరి భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని కూడా కలిసి మా యొక్క నివేదిక అందజేస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి బడుగు, బలహీన, బహుజన, దళిత, మైనార్టీ, మరి అగ్రవర్ణ అయినటువంటి కమ్మ, రెడ్డి, వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ వీళ్ళందరూ కూడా ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు అని గుర్తించి, ఈ ఆదివాసీల వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, వలస వచ్చినటువంటి వారి వల్లనే ఈ దేశానికి ప్రమాదం, ఈ రాష్ట్రానికి ప్రమాదం, ఈ యొక్క సమాజానికి ప్రమాదాన్ని గుర్తించి మాకు వెనుదనంగా నిలవాలని, మేము కోరుకునేటువంటి ఈ యొక్క రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో మాకు కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా మీరు ఒత్తిడి పెంచాలని కోరుకుంటూ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.